రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఇటీవల దాదాపు ఒకే రోజున కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటించారు. సరిగ్గా అదే రోజు మోదీ కూడాను గుజరాత్లో పర్యటించారు. మోదీకి రాజ్కోట్, సూరత్ వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో చాలా పెద్ద ఎత్తున రోడ్ షో జరిగింది. ఆయనను లక్షలాది మంది ప్రజలు కలుసుకున్న తరువాత ఆయన బహిరంగ సభల్లో మాట్లాడారు. అదేవిధంగా మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని పథకాలను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వాటిని మోదీ ప్రారంభించారు. 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కాబోతున్నారు. ఈ దృష్ట్యా నరేంద్ర మోదీ మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంక్షేమ పథకాల్ని, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రారంభించారు. ఆ పథకాల కేంద్ర బిందువు మహిళ. సరిగ్గా అదే సమయంలో రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటించారు. కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశారు. 1995 నుంచి కాంగ్రెస్ గుజరాత్లో బీజేపీని ఓడించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. సుదీర్ఘకాలంగా అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. 1995లో అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటోంది, కానీ గెలవలేకపోతోంది. కాబట్టి రాహుల్ గాంధీ సరిగ్గా అదే సమయంలో గుజరాత్లో పర్యటించడం ఇది కాకతాళీయం కాదు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకరు మహిళా ఓటర్లని కేంద్రీకరించి తమ పనిని ప్రారంభిస్తే, మరొకరు కార్యకర్తల్ని యాక్టివేట్ చేసే పనిని చేశారు. ఒకే రోజున అక్కడ ఉన్నారు. అంతవరకు బాగుంది. రాహుల్ గాంధీ గుజరాత్ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ రాష్ట్రంలో పర్యటించడం చాలా మంచి స్టెప్. కానీ ఆయన ఈ పర్యటన సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలే కొంత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆయన ఏం వ్యాఖ్యానించారు? గుజరాత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో సగం మంది బీజేపీ యొక్క బి టీం అన్నారు. దీని అర్థం ఏంటి? రాహుల్ గాంధీ వెనక నిలబడ్డ సైన్యంలో సగం మంది పైన రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. ఆ సగం మంది ఎవరు? రాహుల్ గాంధీ స్పష్టం చేయలేదు. స్పష్టం చేయకుండా నా వెనక ఉన్న మందిలో సగం మంది దొంగలు అని చెప్పినట్లయితే ఒకరినొకరు అనుమానంతో చూసుకోవడం ప్రారంభమవుతుంది. ఆయన సైన్యంలో పరస్పర అపనమ్మకము, అవిశ్వాసం పెరుగుతుంది. ఒకరినొకరు అనుమానించే పరిస్థితి వస్తుంది. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సైన్యంలో సగం మంది, రాహుల్ గాంధీ మాటల్లో చెప్పాలంటే 10, 15, 20, 25, 30, 35, 40 మంది, ఎంతమంది నాయకులైతే అంతమంది బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్న వీళ్ళని పార్టీలోంచి తీసివేస్తాము అన్నారు. దీని అర్థం ఏంటి? రానున్న రోజుల్లో పార్టీ నుంచి సగం మందిని సగం మంది నాయకుల్ని, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళని తొలగించే అవకాశం ఉంది. దీంతో పార్టీ నాయకుల వాళ్ళని తొలగించేదాకా వెయిట్ చేద్దాము. మనం ఇప్పుడు పని ఎందుకు చేయాలి? ఆ జాబితాలో మన పేరు కూడా పొరపాటున ఉందేమో, ఉన్నట్లయితే మనము ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడే హడావిడి పడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి నెగిటివ్ సందేశం వెళ్ళింది. సో కార్యకర్తల్లో తేజం రావడానికి బదులు నిస్తేజం పెరిగింది. ఇది చాలదన్నట్టు రాహుల్ గాంధీ గుజరాత్లో చేసినటువంటి వ్యాఖ్యలను అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్లోని చాలామంది నాయకులు తమకు తాము అన్వయించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడాను ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో, ఏబీవీపీతో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి వార్తలు జగద్విదితము, అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆయన కూడా ఏ రోజు దాచుకోలేదు. అందుకనే పాపం ఒక ఆకు ఎక్కువ చదివి ఆయన బీజేపీని, ఆర్ఎస్ఎస్ని కాస్త ఎక్కువ తిడుతూ ఉంటారు.
కానీ ఆయన నాయకత్వం మీద కూడా ప్రశ్న చిహ్నాలు ఉన్నాయా? కర్ణాటకలో కూడాను ఒక వర్గం బీజేపీకి చేరువవుతోందన్నటువంటి వదంతులు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో వద్దన్నా కూడాను పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఒక కీలక నాయకుడు కుంభమేళాలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ ఏంటి? అదేవిధంగా హిమాచల్లో పార్టీ అధికారంలో ఉంది. హిమాచల్లోని ఒక నాయకత్వంలోని ఒక ప్రధానమైనటువంటి వర్గం బీజేపీకి చేరువగా ఉందన్నది బహిరంగ రహస్యం. ఉండడం కాంగ్రెస్లో ఉన్న బీజేపీతోటి సన్నిహితంగా ఉంటున్నారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అధికారంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో దీని ప్రభావం పడుతుందా? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయమో ప్రధాన ప్రతిపక్షమో అక్కడ కూడాను నాయకుల విషయంలో సచిన్ పైలట్ విషయంలో గుజరాత్లో కావచ్చు ఈ రకమైనటువంటి ప్రశ్న చిహ్నాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడాను వీళ్ళు ఆర్ఎస్ఎస్ మనుషులు అని పార్టీలోనే ఒక వర్గం మరొక వర్గంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఇంత అనాలోచితంగా మాట్లాడగలుగుతుందా? రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు పార్టీ నాయకత్వంతో సంప్రదించి చేసినవా కావా? దీని ప్రభావము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ వ్యవస్థ మీద ఎలా ఉంటాయి? పార్టీ వ్యవస్థ, ఓటర్లను చేరడము, ఇష్యూలని ఐడెంటిఫై చేయటము, సంస్థాగతమైనటువంటి నిర్మాణము, ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి సొంత మనుషుల్లోనే శత్రువుల్ని వెతికే స్థాయికి పార్టీ దిగజారితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? ఇది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.